వచ్చినప్పుడు నిందలు వచ్చినా కానీ ఆ పని నమ్మకంగా చేశాడండి. అందుకే మోషేని గురించి అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఒక ఆమె అమ్మకు బాగోలేదు, సాగిరి చేద్దామని వైజాగ్ నుంచి పరిగెత్తుకుని వచ్చింది. అమ్మేమో ప్రాంతంలో కూర్చుంది, కూతురేమో టీవీ పెట్టుకుని మంచం మీద పడుకుని చక్కగా అన్నం తిని కడుపు నిండా తింటుంది. దేవుడు ఎలా జ్ఞానం ఇస్తాడు ఆమెకి? దేవుడు ఎలా ఆశీర్వాదం ఇస్తాడు ఆమెకి? దేవుడు ఎలా కృపణిస్తాడు ఆమెకి? సిమ్మెల్తి అమ్మాయి గారు ప్రార్థన చేయండి, ఎవరే నువ్వు చేసినాక నేను వినను అంటాడు ఆయన. అప్పుడు ఏమైపోతావు? ఎందుకయ్యా అంటే మా నాన్న ఇప్పుడైతే వచ్చిందా, వైజాగ్ వచ్చింది, ఇంటికి హాయిగా తిని పడుకుంది, ప్రార్థనగా రాలేదు. నువ్వు ప్రార్థన చేస్తే నేను దీవిస్తాననుకుంటున్నావా అంటాడు దేవుడు. అప్పుడు ఏమైపోతుంది? సున్నా వస్తుంది. ఇప్పుడు పరీక్షలు ఏమవుతుంది? సున్నా. నిద్దునూరు బాదుకున్నా సున్నాకు ముందు ఏసీ ఉంటేనే 1 ఉంటే 10. సున్నాకు ముందు ఏమండి ఏది లేకపోతే సున్నా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన విషయంలో రాజీ పడకూడదండి. దాని రాజీ పడ్డా ఏమా పడ్డా? ప్రాణం పోయినా కానీ నేను లోకంతో రాజీ పడను అన్నాడు. అబ్బాయి నేను శివగోలు వేసేస్తారా? ఏంటి పర్లా ఏంటి? భయపడతాను అనుకున్నారా? నువ్వు భయపడతావేమో నీ కులానికి, నువ్వు భయపడతావేమో నీ లోకాలకి, నువ్వు భయపడతావు నీ బంధువులకి. నేను భయపడనట్టుగా నిలబడ్డాను దానియేలు. ఎందుకంటే దేవుని విషయంలో రాజీ పడలేదు దానియేలు. రోషము కలిగి, పౌరుషం కలిగి, విశ్వాసంతో నిలబడ్డాడు. తీసుకెళ్లి సింహంలో వేసేసాడు. సింహాలు ఏం చేసాయా? సింహంలాగా సూటుపోటులు మాట్లాడే ప్రజలు ఉంటారు. ఆ నోటు మోపిస్తాడు దేవుడు నువ్వు నిలబడితే. చప్పకూడదమ్మా? కొట్టని చప్పట్ల గట్టిగా. కొట్టని చెప్పి కొట్టించుకోవడం మంచిది కాదు. మీరే మంచి మాట చెప్పాడని మీరే కొట్టాలా? మేము చప్పటి కొడితే అయ్యగారు కలత వచ్చేస్తుంది. అసూయ గుళ్ళు మీకు గుల్లోడు. ఈ జమాల కోణంలో ఉన్న కలవరి కృప సాగబెట్టలో నేనంటే గుళ్ళాలి, నేనంటేనే అందరుంటేనే అబ్బా. ఎందుకంటే అయ్యగారు సుంటి పొడి మాటలు బతులు పొడిచినట్టు పొడుతాడు, ఇలా పుండని కెలికితాడు. బాగలదా? నా గుండెలో పొడిచాడు, బాగలదా? అందుకే అంటున్నాడు, గాయములు చేయు దెబ్బలట అంతరంగ బలముల చెడుతనాన్ని తొలగిస్తాడు. అది నీ అంతరంగ బలం చెడుతనం తొలగింపబడాలంటే గాయం చేయాలి. పుండులో ఉన్న శీము రక్తం పోవాలంటే, నొప్పు పోవాలంటే ఆ పుండును పొడిచి దాంట్లో తీయాలి. అది ఇక్కడ అహరోను ఇశ్రాయేలు తెచ్చుకున్న ప్రతి అర్పణలు, ఈ ప్రతిష్టార్పణలు కాపాడే పని నీకు ఇచ్చాడు. నీ మందిరాలకు వచ్చుతున్న విశ్వాసాలను కాపాడే పని నాకు ఇచ్చాడండి. ఎవరికో ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు. నా మందిరానికి వచ్చుతున్న వారిని కాపాడాలి. పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, ఆచారంలో పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా కాపాడే పని దేవుడు నాకు ఇచ్చాడు కనుక వారికి సత్య సువార్తను బోధించాలి. దేవుడికి చెప్పండి, సత్య సువార్తను బోధించాలి. అందుకే మీకు చెప్పాను, బాధ్యత వహించే వారికి బాధలు వస్తాయి, అయినా దేనికి భయపడదు. నీతిగా నడిచే వారికి నిందలు వస్తాయి, అయినా కానీ దేనికి కూడా భయపడకుండా నీతిగా నడు, యథార్థంగా నడు, వాక్యానుసారంగా నడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ నిందలు తొలగించి, నీ అవమానాలు తొలగించి, నీ బాధలు తొలగించి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. దానియేలుకి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? ఏదో నిందస్తుందో భయపడుతున్నావా? ఏదో శ్రమ వస్తుందో భయపడుతున్నావా? ఏదో స్వార్థ వస్తుందో భయపడుతున్నావా? దేవునికి భయపడకు, దేవునికి మాత్రమే భయపడు. ఎందుకంటే దేవుడికి భయపడే వారికి దేవుడు రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తానన్నాడు.
ఈ పండుగల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ప్రతి ఒక్కరు శ్రద్ధగా వింటున్నారు కనుక దేవుని ప్రజలారా, మొదటిగా ఏం చెప్పాను? బైకుకు బ్రేక్ ముఖ్యం, మనిషికి బ్రేక్ ముఖ్యం. అలాగే క్రైస్తవుడికి సాక్ష్యం ముఖ్యం. యోగు ఎంత భక్తిగానో జీవించాడు. యోగు ఎంత